హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ పనులన్నీ చేసేసుకొని నేను కొంచెం బయటకు వెళ్ళాలి. బయటకి అంటే ఊరు వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మామూలుగా కార్తీక మాసం అంటేనే చలేస్తుంటుంది కదా, పొద్దున్నే స్వెటర్ లేకుండా బయటకు రాలేము. అంటే తలకి ఏదన్నా క్లాత్ కట్టేసుకొనో లేదంటే స్వెటర్లు వేసుకొనో బయటకు వస్తూ ఉంటాం కదా. బట్ ఏంటంటే ఇప్పుడు అంత చలి లేదనమాట. కార్తీక మాసం అంతా కూడాను ఇప్పుడిప్పుడే చలి స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి 7:30 అలా అవుతుందండి. ఈరోజు నేను కొంచెం లేట్గానే బయటకు వచ్చానమాట. లేవడం అయితే ఎర్లీగానే లేస్తా, అంటే కొంచెం వర్క్స్ ఏమన్నా ఉంటాయి కదా, లేవటం ముందుగా లేస్తాను కానీ బయటకు మాత్రం రాను ఈ మంచుకి. అందుకని చెప్పేసి కొంచెం బయట క్లీనింగ్ వర్క్ ఈరోజు లేట్ అయిందండి. టైం 7:30 అలా అవుతుంది. అయినా కూడా మంచు అనమాట, చుట్టూ మంచు పట్టేసి ఉంది. చలిగాలు వస్తానే ఉన్నాయి. సరే ఇంకా లేట్ అయిపోతే బాగుండదు కదా అని చెప్పేసి వచ్చి ఇక్కడ నీట్గా క్లీన్ చేస్తున్నాను. నేను మొక్కలకి పొద్దున సాయంత్రం నీళ్లు పోస్తూ ఉంటానన్నమాట. అంటే ఎక్కువ పోయిను కుండీలు కదా, మనం ఎక్కువ పోసినా కూడా ఆ ఫ్లోర్ అంతా కూడా వాటర్ వచ్చేస్తుంది అనమాట, బయటకు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి కొంచెం కొంచెమే పోస్తూ ఉంటాను పొద్దున సాయంత్రం 2 పూట్ల. అయితే ఆ ఆకులన్నీ కూడా రాలి కింద పడిపోతున్నాయండి. వాటిని కుండీలో వేసేసాం అనుకోండి, మనకి మట్టిలోనే కలిసిపోయి అది కూడా ఒక ఎరువులాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఎండిపోయిన ఆకులన్నీ కూడా మళ్ళీ తీసి బకెట్లోనే వేశాను. మామూలుగా అయితే అలా వదిలేస్తే అంతా చూడడానికి బాగుండట్లేదు, ఆకులన్నీ రాలిపోయి చుట్టూ పడిపోయి ఉంటున్నాయి. అందుకని పండిపోయిన ఆకులన్నీ కూడా అందులో వేసాను అనమాట. ఊడుస్తుంటే కనపడినాయి నాకు. ఇంకా అవన్నీ కూడా తీసేసి బకెట్లో వేసి నీట్గా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నా. ఇది మన డైలీ రొటీన్ అనమాట. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే బాగా లేటుగా లేచానులే అన్నప్పుడు ఒక్కొక్కసారి వేయను, బట్ రోజు మాత్రం ఈ ముగ్గు వేయాల్సిందే. చిన్న ముగ్గైనా పెద్ద ముగ్గైనా రోజు కూడా ఇట్లా నీట్గా ఊడ్చేసుకొని కడిగేసి ముగ్గు అయితే పెడుతూ ఉంటాను. మనకు అలవాటు కదండి ఇలా వేసుకోవడం. అంటే నాకు ముగ్గుతో రాదు, చాక్ పీస్తో అయితే ఇలా చిన్న చిన్న ముగ్గులు ఏవో గీసేసుకుంటూ ఉంటాను. ఏదైనా చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా సరే అలా వాకిట్లో వేసుకోవడం నాకు అలవాటు అనమాట. తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి పిల్లలకి, టిఫిన్ అంటే టిఫిన్ కాదు, రాగి జావా బనానా పక్కన పెట్టాను, ఇవి తినేస్తారు. మామూలుగా అయితే పిల్లలకి పొద్దున్నే ఇవి 2 ఇచ్చేసానంటే ఇంకా నన్ను సపరేట్గా టిఫిన్ ఏమీ అడగరండి. అంటే దోశలు కానీ ఇడ్లీలు కానీ అలా ఏమీ అడగరు. ఎలా తినాలి, ఇది కొంచెం పెరిగేసుకొని లెమన్ పిండేసుకొని తిన్నారనుకోండి టమ్మీ ఫుల్ అయిపోద్ది, ఇంకా వేరే టిఫిన్ తినాలి అన్న ఆలోచన రాదనమాట. బట్ ఏంటంటే ఈరోజు పెరుగు లేదు ఇంట్లో, ఉట్టిగానే తినాలి, అంత ఎక్కువ తినలేరనమాట పెరుగు లేకుండా. అందుకని చెప్పేసి కొంచెం ఒక లెమన్ పిండేసి చెరొక బౌల్లో వేసి ఇచ్చాను, తిన్నారు. చెరొక బనానా తినేశారనమాట. ఇంకా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇంకా నాకు కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నానండి. మామూలుగా అంట్లు నేను లోపలే తోమేసుకుంటాను, ఇవాళ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందులోనూ ఏంటంటే ఇల్లంతా మాప్ పెట్టేశానండి, షింక్లో అంట్లు ఉన్నాయి. ఆ అంట్లన్నీ అక్కడే తోమేశాను అనుకోండి మళ్ళీ వాటర్ పడుతూ ఉంటుంది, మళ్ళీ మాప్ పెట్టుకోవాలి. ఈ గోలంతా ఎందుకని చెప్పేసి బయటే తోమేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను బయట అంట్లు తోముకోవడం. రోజు షింక్లోనే తోముకుంటున్నాను. ఎందుకులే ఫ్లోర్ ఖరాబ్ అయిపోద్ది కదా, ఇప్పుడే కదా మాప్ పెట్టాను అని చెప్పేసి బయటకు వచ్చేసి తోమేశాను. పిల్లలు లేవగానే బ్రష్ చేయగానే ఫస్ట్ అయితే జావ తినేశారు, బనానా తిన్నారు. వాళ్ళకి టమ్మీ ఫుల్ అవ్వలేదన్నమాట. అందుకని ఇంట్లో కొంచెం దోశ పిండి ఉంటే చెరొక దోశ పోసిచ్చాను. వాళ్ళకి ఎక్కట్లేదనమాట, కొంచెం నంచుతున్నారు. అంటే రాగి జావ బనానా తింటేనే టమ్మీ ఫుల్ అయిపోద్ది. బట్ నాకు ఎందుకనో ఈరోజు పెరుగు తినలేదు కదా, టమ్మీ ఫుల్ అవ్వదు. మధ్యాహ్నం ఎప్పుడో వస్తారు 12:40కి అలాగా. అందుకని చెప్పేసి చెరొక దోశ పోసిస్తాను తినరా అని చెప్పేసి పెట్టాను. బట్ వాళ్ళకి లోపలికి వెళ్ళట్లేదు అనమాట, తినేసి ఉన్నారు కదా, కొంచెం కొంచెం తినండి అని చెప్పేసి పెట్టేశాను. వింటర్ వచ్చింది అంటే ఆయుధాలన్నీ కూడా బయట పెట్టేసేయాలండి. వాటిల్లో ఫస్ట్ది స్వెటర్స్ అనమాట. స్వెటర్లు తీసుకొచ్చేసాను. పిల్లలు ఈవినింగ్ 6:30 వరకు స్కూల్లోనే ఉంటారు కదా, ట్యూషన్ కూడా ఉంది అని చెప్పేసి చలేస్తుందంట. అందుకని చెప్పేసి స్వెటర్లు తెచ్చుకున్నారు. పొద్దున్న అయితే అంత అడగరు కానీ స్కూల్లో మాత్రం ఈవినింగ్ టైంలో కొంచెం బాగా చలేస్తుందంట. 2-3 రోజుల నుంచి అడుగుతున్నారు. అసలు వింటర్ వస్తుందంటేనే నేనే బయట పెట్టేస్తాను, నాకు అసలు ఇప్పుడే అంత చలిగాలు లేవు కదా అని చెప్పేసి అలానే పెట్టేశా. ఇంకా వీళ్ళు ఏంటంటే మాకు ఈవినింగ్ చలేస్తుంది,
స్వెటర్ ఇవ్వు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అందుకని తీసి మిషన్లో వేసేద్దాము, వాష్ చేస్తే ఇంకా రేపటి నుంచి వేసుకొని వెళ్తారు కదా అని చెప్పేసి బయట పెట్టేశాను. ఆల్రెడీ మిషన్లో బట్టలు ఉన్నాయండి. ఆ వాటర్ వస్తుంటే చైత్ర అంత దగ్గరకు వస్తాయేమో అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంది. అక్కడ వరకు రావు కూర్చో అంటే ఇంకా ప్రశాంతంగా కూర్చొని తింటుంది అనమాట. వీడియో స్టార్ట్ చేయంగానే జపం చేయాలి అని గుర్తొచ్చింది. చిద్వి ఇంకా జపం చేస్తున్నాడు అనమాట. అంటే హ్యాండ్స్ ఇలా పెట్టేసి కళ్ళు మూసేసుకొని జపం చేస్తున్నాడు. వాడిని చూసి అది కూడా స్టార్ట్ చేసింది. చేసిన జపం చాలే తిను అని చెప్పేసి మళ్ళీ రివర్స్లో దాన్ని కొడుతున్నాడు అనమాట. వీళ్ళిద్దరికి అసలు క్షణం పడదండి. ఏం కావాలంట చైత్ర? ఏంటది? అదేంటదే? ఇవా? ఇవి కావాలంట. సరేలే. స్కూల్లో పేరెంట్స్వి ఆధార్ కార్డు, స్టూడెంట్ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి తెమ్మని చెప్పారంట. అయితే చైత్రకి నోరు తిరగట్లేదండి. ఆధార్ కార్డు అంటాం వస్తుంది కానీ ఒకవేళ తప్పేమో నవ్వుతారేమో అని చెప్పేసి అది అది అంది. నాకు నవ్వు వస్తుంది. అది ఇది అంటుంది కానీ ఏంటో చెప్పట్లేదు. ఇంకా ఆధార్ కార్డు అవన్నీ కావాలి అని మేడం ఒక స్లిప్లో రాసిచ్చారనమాట. ఇంకా అది చూపించి ఇది రాసిచ్చారు కదా ఇవన్నీ కావాలంటే అడుగుతున్నారు అని చెప్పేసి చూపించింది. మేము లాస్ట్ టైం పంపించాం కానీ మరి ఎక్కడ మిస్ అయిందో తెలియదు. మళ్ళీ అడుగుతున్నారు, పంపించాలి చూసి. చిద్వికి చైత్రకి ఇద్దరికి పంపించాము. బట్ చైత్ర అది మిస్ అయింది అనుకుంటా. ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. బ్యాంక్లో కొంచెం పని ఉంది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. నేను వంట చేసి అక్కడ పెట్టేసి వెళ్తా. మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు కొట్టుకోకుండా తినేసి వెళ్ళండి, సరేనా? ఏ చైత్ర? కొట్టుకుంటారా? నువ్వు కూడా కొడతావా చైత్ర అన్నయ్యని? అరే కొట్టమాకరా. కొట్టుకోకుండా ఒక ముద్ద తినేసి వెళ్ళిపోండి, సరేనా? మీరు వెళ్ళిన తర్వాత నేను ఒక 1 అవర్ అట్లాగే వెళ్ళిపోతా, సరేనా? బాయ్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వంట కూడా చేసేసాను. ఎందుకనంటే ఊరు వెళ్ళాను అని అంటే ఎంత టైం పట్టిద్దో తెలియదు కదా మనకి. నాకు జర్నీయే వెళ్ళడానికి రావడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు వచ్చి తినేస్తారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంటికి రావడం, ఫుడ్ తినేయడం అదంతా కూడాను. లాక్ వేసినా కూడా చిద్వికి లాక్ తీయడం వచ్చనమాట. లోపలికి వచ్చేసి హ్యాపీగా తినేసి వెళ్తారు. ఆ ధైర్యం నాకుంది. అందుకని నేను వాళ్ళని వదిలేసి ఇలా వెళ్ళగలుగుతున్నాను. లేదంటే వాళ్ళు లంచ్ టైం అయిపోయిన తర్వాత అన్నా కానీ వెళ్ళేదాన్ని. కానీ వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు అన్న ధైర్యం నాకు ఉందండి. వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకని వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను అమ్మోళ్ళ ఇంటికి. చెప్పాను కదా పిల్లలతో పాటు మీరు కూడా విన్నారు కదా, బ్యాంకులో కొంచెం పని ఉందబ్బా. ఏం పని అంటే యూట్యూబ్ డబ్బులు నేను దాచిపెట్టాలి. నేను జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో బయటకు తీసాము అంటే దానికని దీనికని అయిపోతాయి అని చెప్పేసి నేను మనీ దాచిపెట్టాను. ఫస్ట్ పేమెంట్ మీకు చూపించలేదు, జస్ట్ చెప్పాను అంతే పేమెంట్ వచ్చింది అని చెప్పేసి. మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు ఏంటంటే డ్రా చేయాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎందుకు డ్రా చేస్తున్నాను అని అంటే ఫోన్ తీసుకున్నాం కదా, నేను ఒక 2-3 వీడియోస్లో బాగా ఫోన్తో ఇబ్బంది అయింది, వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు, ఎప్పుడు ఇలా జరగలేదు, న్యూ ఫోన్ నుంచే ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీకు ఒక 2-3 వీడియోస్లో కొత్త ఫోన్ తీసుకున్నాము అనేది మీకు చెప్పేశాను. అయితే ఆ ఫోన్ కొన్నాం కాబట్టి ఇప్పుడు అమౌంట్ అవసరమైనవి అనమాట. దానికోసమే వెళ్ళి అమౌంట్ తీసుకొద్దాము అని వెళ్తున్నాను. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి తెద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. నాకు వెళ్ళాలనుకుంటున్నా కుదరట్లేదు. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. అమ్మ రాగానే ఏమడిగిద్దంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారా, వచ్చి అన్నం తిను. ఇవి 2 మాత్రం కామన్ డైలాగ్స్ అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా. పొద్దున్నే టిఫిన్లోకి చపాతీ చేసుకున్నారంట. పెట్టి మర్చిపోయినట్టుంది. ఒక చపాతీ అయితే నల్లగా మాడిపోయిందనమాట అక్కడక్కడ. ఇంకా నా కోసమే ఉన్నట్టున్నాయి అని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ కొంచెం అన్నం పెట్టేసుకొని 2 చపాతీ పెట్టేసుకొని గోంగూర పచ్చడి చేసిందంట. చాలా బాగుంది. ఏంటో మరి నేను చేస్తే ఈ టేస్ట్ అస్సలు రాదబ్బా. గోంగూర పచ్చడిలో చపాతీ నంచేసుకొని హ్యాపీగా తినేసాను. చాలా బాగుంది. తర్వాత బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసానండి, డ్రా చేసుకుందాం అమౌంట్ అని చెప్పేసి.
యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్క రూపాయి నిజం చెప్పాలి అంటే నేను దేనికి ఖర్చు పెట్టొద్దు అనుకున్నానండి. ఓన్లీ గోల్డ్కి మాత్రమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను గోల్డ్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశాను అని చెప్పేసి. అయితే అది దగ్గర దగ్గర ఒక 4 months 5 months కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఈ 4-5 monthsలో అంటే మొత్తం అది 1 year కదా, ఈ 4-5 monthsలో నాకు ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్, అంటే యూట్యూబ్ నుంచి అంత అమౌంట్, తర్వాత స్కీమ్ అమౌంట్ రెండు కూడా కలిపేసి ఏదైనా ఒక మంచి గోల్డ్ ఐటమ్ తీసుకుందాము అని చెప్పేసి యూట్యూబ్ డబ్బులు పక్కన పెట్టేస్తున్నా. నేను అసలు కదిలించట్లేదు కూడాను. అయితే ఇప్పుడు ఫోన్ కోసం అని చెప్పేసి తీయాల్సి వస్తుంది. ఫోన్ అంత అవసరమా అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. డబ్బులు లెక్క పెడుతుంటే ఏమనిపిస్తుందంటే, చాలా రోజులు అయిపోయింది అబ్బా ఇలా నా డబ్బుని నేను లెక్క పెట్టుకొని, చాలా హ్యాపీగా ఉంది అబ్బా. ముందు ముందు ఇంకా చాలా లెక్క పెట్టాలి. ఫోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, క్లారిటీ ఉన్న ఫోన్ గురించి, అంటే ఫోన్ కోసం అంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా అవసరం అండి. ఒక యూట్యూబర్కి మంచి క్లారిటీ ఉన్న ఫోన్ కంపల్సరీ ఉండాలి. క్లారిటీ లేకపోతే, మినిమం క్వాలిటీ లేకపోతే వీడియోస్ అనేవి వెళ్ళవండి, ఎంత కష్టపడి చేసినా కూడా. అందుకనే నేను కూడా చాలా ధైర్యం చేసి ఫోన్ తీసుకున్నా. నిజం చెప్పాలి అంటే మా ఆయన ఎప్పటి నుంచో ఫోన్ తీసుకోవాలని. నేనేంటంటే ఇప్పుడు మొత్తం ఇల్లంతా కంప్లీట్గా ఆయనే చూసుకుంటారు. అంటే పిల్లలు కానీ, ఇల్లు కానీ, ఇంట్లోకి ఏదైనా అవసరమైనా మొత్తం మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. అలాంటప్పుడు నేను ఒక రూపాయి సంపాదన లేకుండా మళ్ళీ ఎక్స్ట్రా బర్డన్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఫోన్ గురించి తీసుకుంటా అంటే నేనే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. అప్పుడు ఇంకా నాకు యూట్యూబ్ నుంచి మనీ స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా నేను ఏ ధైర్యంతో అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను చెప్పండి. అందుకని చెప్పేసి ఫోన్ వద్దు అని చెప్పేసి ముందు నుంచి కూడా నేనే చెప్తున్నా వద్దని. ఇంక ఈ మధ్య ఏంటంటే నేను వాడుతున్న ఫోన్ రిపేర్ వచ్చిందనమాట. అందుకని ఎలాగూ నాకు కూడా ఎంతో కొంత, ఏదైనా ఒక రూపాయితోనే స్టార్ట్ అయ్యిద్దండి, ఎంతో కొంత స్టార్ట్ అయింది కాబట్టి నేను కూడా ధైర్యం చేశానమాట. సరే తీసుకుందాము అని చెప్పేసి న్యూ ఫోన్ తీసుకున్నాము. దానికోసం అమౌంట్ డ్రా చేశానమాట. సేవ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదండి, మనకి అవసరమే కదా ఫోను. అందుకని చెప్పేసి డ్రా చేశానమాట. నా దగ్గర ఒక 10,000 కానీ 20,000 కానీ ఎంత ఉన్నా సరే దాన్ని గోల్డ్కి ఇన్వెస్ట్ చేయడం అంటే నాకు ఇష్టం. గోల్డ్ కొనడం అంటే ఇష్టం అండి. అంటే పెట్టుకుని తిరగాలని కాదు. గోల్డ్ ఉంటే ఏంటంటే మనకి ఒక భరోసా ఉంటుంది. ఏదైనా మనకి అత్యవసర పరిస్థితుల్లో కావాలి అంటే వేరే వాళ్ళని అడగకుండా మన ఇంట్లో మనకి గోల్డ్ ఉంటే లోన్ అయినా తీసుకోవచ్చు, అవసరానికి ఆదుకుంటుంది అనేది నా ఆలోచన అనమాట. గోల్డ్ కొనడం అంటే ఇష్టం నాకు. అందుకనే ప్రతి ఒక్క రూపాయి గోల్డ్కి పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. చెప్పాలనుకున్నది చెప్పకుండా మిగిలినవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటా. ఈ ఫొటోస్ ఏంటంటే చైత్ర 3rd birthday మేము చిన్న ఫోటోషూట్ చేసుకున్నాం అనమాట. ఆ ఫొటోస్ పాడైపోతున్నాయి, మనం అలానే పెట్టేస్తే పాడైపోతున్నాయి. ఫ్రేమ్ కట్టించుకుందాము అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను. నేను ఎక్కడికన్నా వెళ్తున్నాను అని అంటే చేతుల్లో అసలు బరువు పట్టుకొని వెళ్ళటం నా వల్ల కాదు. చాలా తక్కువ లగేజ్ అనమాట. మేము ట్రిప్స్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నా, లేదంటే అంటే వెళ్తూ ఉంటాం కదా తిరుపతి కానీ ఇంకెక్కడికైనా వెళ్తూ ఉంటాం కాబట్టి అలా వెళ్ళినప్పుడు కూడా నేను చాలా తక్కువ లగేజ్ ప్రిఫర్ చేస్తాను అండి. నా వల్ల అస్సలు కాదు. ఆ తీసుకెళ్ళిన లగేజ్ కూడా మా ఆయనే తీసుకొస్తారనమాట. నేను జస్ట్ నా చేతిలో ఫోన్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంకంతే. నేను ఎక్కువ లగేజ్ మోయలేను, నా వల్ల అస్సలు కాదండి. అందుకని చెప్పేసి ముందు నుంచే ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటా. తక్కువ లగేజ్తో ఎలా వెళ్ళాలి, ఏం సర్దుకోవాలి, అవసరమైనవి మాత్రమే తీసుకొని వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి ఏమైందంటే వాళ్ళ లగేజ్ మోయాల్సి వస్తుంది. అలా తీసుకునే మోసే ఇబ్బంది ఉండకూడదు అనే కదా నేను ముందు నుంచి ప్లాన్ చేసుకొని చాలా తక్కువ లగేజ్ నేను తీసుకొని వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ లగేజ్ మోయాలి అంటే అసలు నాకు తలనొప్పి వస్తుంది. అదేదో నేనే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని ఆ లగేజ్ నేను మోసుకుంటే సరిపోయింది కదా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. ఈ ఫొటోస్ అన్నీ కూడా నాకు తెలిసి ఒక 1/2 kg అంతకు మించి బరువు కూడా ఉండవండి. ఫొటోస్ ఏం బరువు ఉంటాయి చెప్పండి, ఏం బరువు ఉండవు కదా. ఇవి తీసుకురావడానికి కూడా నాకు అసలు వల్ల కాదనమాట. నేను తీసుకురాను అని చెప్పేసి మా అమ్మతో చెప్తా ఉన్నా. మా ఆయన ఏంటంటే ఫ్రేమ్ కట్టించుకుందాం, అలా వదిలేయడం ఎందుకు, బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక 2-3 సార్లు నేను వస్తూ ఉన్నాను కానీ ఫొటోస్ మాత్రం తీసుకొని రావట్లేదు. ఇంక ఈసారి ఏంటంటే మా అమ్మతో చెప్పాను కదా అంతకుముందు, అమ్మ ఫొటోస్ తెద్దాం అనుకున్నాను, ఈ చేతుల్లో ఎక్కడ పట్టుకుంటాంలే అని చెప్పేసి నేను తీసుకురాలేదు అని. ఈరోజు గుర్తు చేసి మరీ తీసుకెళ్తా అన్నావు కదా, తీసుకెళ్ళు అని గుర్తు చేసి మరీ పంపించింది. నేను చాలా కష్టంగా తీసుకొని వచ్చా. అదండి, ఆ కవర్ తీసుకురావడానికి నాకు అసలు కుదరదు.
దీనికి మరి ఏం పేరు పెడతారో తెలియదు, కానీ నాకు అసలు చేతుల్లో ఏం ఉండొద్దు అనమాట. నేను పట్టుకొని తిరగలేను అటు ఇటు, జస్ట్ ఫోన్ ఉండాలంతే. ఫోన్ సపరేట్ పార్ట్ కాదండి, వన్ ఆఫ్ ది పార్ట్స్ అయిపోయింది మన బాడీ. ఫోటోస్ అన్ని చూపించేశాను కదా, చూశారు కదా. నేను ఫ్రేమ్ కట్టించిన తర్వాత ఎలా ఉన్నాయి అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదనమాట. పేపర్స్ కదా అవన్నీ కూడా అర్థం కాదు. ఫ్రేమ్ కట్టించిన తర్వాత అప్పుడైతే నీట్గా అర్థమవుతుంది అనమాట. కట్టించిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి మీ అందరితో షేర్ చేస్తాను. చైత్ర అప్పుడు చాలా లడ్డుగా ఉండేదన్నమాట, ఇప్పుడు బక్కదైపోయింది కానీ దిట్టంగా ఉండేది. తర్వాత నేను రిటర్న్ వచ్చేటప్పుడు పపాయ అమ్ముతుంటే అక్కడ తీసుకున్నానండి. ఈచ్ 120 రూపీస్ అలా పడింది. పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేయాలి అంటే నాకు ఇప్పుడు ఇంత అంటే మీకు వెళ్ళింది వచ్చిందే కనపడింది, బట్ నేనేంటంటే ఇంటి దగ్గర నుంచి ఆటో వరకు నడిచే వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సెంటర్ దగ్గర నుంచి ఇంటికి మళ్ళీ నడిచే వచ్చా, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బ్యాంకుకి నడిచే వచ్చాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈరోజు నడక ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వచ్చి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలి అన్నా కూడా నా వల్ల అసలు కాదనమాట. ఇంకా పప్పాయ తీసుకొచ్చేసాను, కట్ చేసి ఇవే స్నాక్స్ కింద పెట్టొచ్చు అని చెప్పేసి. మామూలుగా అయితే ఫ్రూట్స్ అసలు నేనేం పెట్టనండి స్నాక్స్ టైంలో, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెడతాను. బట్ ఈరోజు ఏంటంటే నాకు ప్రిపేర్ చేసే టైం లేదు, ఓపిక లేదనమాట. పప్పాయ కూడా ఇంకా హెల్త్కి మంచిదే, బట్ స్నాక్స్ టైంలో నేను స్కూల్కి పంపించను అనమాట. మీకు తెలుసు ఎందుకు పంపించను అనేది. ఈరోజు నేనేమి చేయలేదు కాబట్టి ఇంక ఈ స్నాక్స్ ఇవే పెట్టేస్తాను పిల్లలకి. పప్పాయ ఒకటేమో బాగా పండింది బాగా అంటే అది కూడా ఎక్కువేం పండలేదు, కావాలనే కొంచెం అలా దోరగా పండిన కాయ తీసుకున్నా. ఒకటేమో కొంచెం ఎక్కువ పచ్చిగానే ఉందన్నమాట. రెండు ఒకటే రోజు కొయ్యలేం కదండి, రేపు ఒకటి కొయ్యొచ్చు కదా, కొంచెం పచ్చిగా ఉంటే రేపటికి పండిద్ది అని చెప్పేసి ఒకటేమో కొంచెం పండింది తీసుకున్నా, ఒకటేమో పచ్చిగా ఉన్న తీసుకున్నాను. పండింది ఇప్పుడు కోసేసాను అనమాట. ఇది పిల్లలిద్దరికి స్నాక్స్ బాక్స్ అండి, పెట్టేస్తున్నాను. వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. నాకు పప్పాయ అంటే చాలా ఇష్టం. పప్పాయ ఒకటి, పనస తొనలు, ఆ తర్వాత వాటర్ మిలన్, ఈ మూడు నేను ఎంత తిన్నా నాకు అసలు ఎవిటైదండి, తింటానే ఉంటాను. నాకు చాలా ఇష్టం ఈ మూడు అంటే. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా.